సీఎం రేవంత్ పరిపక్వత లేని నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. RRR ఉత్తర భాగం అలైన్మెంట్ మార్పుతో రైతులు తమ విలువైన భూమిని కోల్పోతున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఆ రైతులకు అండగా ఉండామని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకనే ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలపై సీఎం రేవంత్ ఎదురుదాడి చేస్తున్నారన్నారు ఎంపీ లక్ష్మణ్. RRR యొక్క ఉత్తర భాగానికి సంబంధించినటువంటి అలైన్మెంట్ వల్ల రైతులు తమ విలువైనటువంటి పంట భూములు కోల్పోతున్నారని, ఈ పాటికే నేషనల్ హైవేస్ లేదా అనేక పర్యాయాలు అభివృద్ధి పేరుతో రైతుల యొక్క పచ్చటి పొలాలను ఆనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఈ RRR పేరు మీద మళ్ళీ నష్టపోయిన రైతులకు మళ్ళీ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాలను సరిదిద్దుతామని, అలైన్మెంట్లో మార్పులు తీసుకొచ్చి మీకు న్యాయం చేస్తామని ఆనాడు ఇదే కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ స్వైతం కూడా హామీ ఇచ్చి ఎన్నికలైన తర్వాత ఈరోజు ప్లేట్ ఫిరాయించి ఆనాడు హామీలు ఇచ్చినటువంటి భరోసా కల్పించినటువంటి ధర్నాలు చేసినటువంటి కాంగ్రెస్ నాయకత్వము ఇవాళ మంత్రులైనారు, ఎంపీలైనారు, ఎమ్మెల్యేలు అయినారు. ఈరోజు వాళ్ళ నోళ్ళు ఎందుకు మూగబోయినాయి? రైతుల వాళ్ళ గోస ఆనాడు బీఆర్ఎస్ యొక్క మోసాలను సరిదిద్దుతామని చెప్పి ఇవాళ అధికారులకు వచ్చిన తర్వాత ఏ రకంగా వాళ్ళ గోస పుచ్చుకుంటున్నారో, వాళ్ళ మోసానికి ఇది పరాకాష్ట. మంత్రులు పట్టాలేరు, రైతులు వారు మొరబెట్టుకుంటామంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇది మా చేతుల్లో లేదు, ముఖ్యమంత్రి స్వయంగా దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారికి మీ గోడు చెప్పుకోండి అని చెప్పి